దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. సెన్సస్ ప్రక్రియ ఏడాది పాటు కొనసాగుతుంది. అంటే భారతదేశంలో ఎంతమంది జనం ఉన్నారనే లెక్కలు పూర్తిగా బయటకు రావడానికి 2027 వరకు ఎదురు చూడాల్సిందే. పాపులేషన్ ఫిగర్స్ బయటకు వచ్చిన వెంటనే అసలు రాజకీయం మొదలవుతుంది. అదేనండి, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225కు, తెలంగాణలో 119 స్థానాలు 156కు పెరుగుతాయి. కొత్తగా శాసనసభ స్థానాలు పెరగడం రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్లో ఉన్న పార్టీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు అధికార పార్టీలోని జంప్ అవుతూ ఉంటారు. ఈ కారణంతోనే ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు సమస్యగా మారుతుంది. ఎమ్మెల్యే సీట్లు పెరగడం ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు డీలిమిటేషన్ టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ కారణంగా విపక్షాలకు చాలా నష్టాలున్నాయని పొలిటికల్ అనలిస్టులు వివరిస్తున్నారు. ఏపీలో పరిస్థితిని చూసుకుంటే కూటమి పార్టీల నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇస్తే వైసీపీలో 90% మంది క్షణం కూడా ఆలోచించకుండా ఫ్యాన్ పార్టీని వదిలేస్తారు. ఇప్పటికే జగన్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరు. ముందు ముందు మరింత మంది ప్యాలెస్కి గుడ్ బై చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సర్దుబాటు అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పవర్లో ఉన్న వాళ్ళకే ప్లస్ అయ్యేలా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతుంది. అందుకే డీలిమిటేషన్ ప్రస్తావన వస్తే అటు వైసీపీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీల పెద్దలకు బీపీ పెరుగుతోందట. అందుకే ఇప్పటి నుంచే సరైన అభ్యర్థుల కోసం వేట మొదలైంది. ఈ విషయంలోనే అధికార కూటమికే అడ్వాంటేజ్ కనిపిస్తోంది.